ఎలా ఎదిగిస్తూ వచ్చినాడో, సంవత్సరం వెంబడి సంవత్సరం ఏ విధంగా తనను నడిపిస్తూ వచ్చినాడో, ఆ విధంగా క్రీస్తులో జన్మిస్తే, పాపాన్ని ఒప్పుకుంటే, పాపాన్ని విడిచిపెడితే, క్రీస్తు బిడ్డగా చేయబడితే ఈ రాత్రి పౌరులు స్థిరపడతారు. లేకపోతే ఎడబడతారు. యేసు ప్రభువును అంగీకరించింది ఒక నీటి మూలము కాదు, ఆత్మ మూలము కాదు, క్రీస్తు రక్తము చేత తమ పాపములు కడగబడిన అనుభవంలోనికి రాకపోతే ఈ రాత్రి ప్రభు వస్తే విడబడతారు, నరకానికి వెళ్తారు. యుద్ధాలు ఆసన్నమైనవి. ఇది మన ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి. దేశంలో కూడా దేశం యుద్ధ మేఘాలు అందుకుంటూ ఉన్నాయి. ప్రభు రాకడ దినాలు సమీపంగా ఉంటున్నాయి. ప్రియ స్నేహితుల సహోదరి, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన చెప్పిన సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే యేసును అంగీకరించడానికి నువ్వు మనసు కలిగి ఉంటే నీ హృదయంలోనికి యేసును ఆహ్వానించు. కొత్తగా జన్మించడానికి ఇష్టపడు. నీ పాపలు కడిగేసు. యేసు ప్రభువా, నా పాపల కొరకు ఈ లోకంలోకి వచ్చినావు. మరి సిల్వన్ జాయ్ మరి మొదటి బర్త్డే సందర్భంగా నాకు ఒక తరుణం ఇచ్చావు. ఈ తరుణం ఇచ్చినావు. ఈ తరుణం పోగొట్టుకుంటే మరొక తరుణం నీకు దొరకకపోవచ్చు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం క్రీస్తువు జన్మించడానికి. కాబట్టి ఈ సందర్భంలో 5 విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒకటి, దేవుని మెప్పించు, దేవునికి అంకితం చేయి, దేవునికి అంకితం చేయి, ఆరాధన అనుభవం పెంచు, పరిచయ అనుభవం తీసుకుని రావడం, జ్ఞానమును వయస్సు దేవుని దైవంలో మనసుల దైవంలో వర్ధిల్లేటట్టు మనం ప్రయాసపడతాం. అప్పుడే మనకు ఆనందం దేవునికి. అందుకని ప్రవచించున్నాడు చివరి మాట చూడండి, కీర్తన 65 సంవత్సరములు దయాకిరీటములు నీవు ధరింపజేసి. ఈ సంవత్సరానికి మొదటి సంవత్సరంలో దేవుడు మనకు మొదటి కిరీటం ఇచ్చేది కాపాడి సెలవు దాసు మరొక ఆయుష్ని దయాకిరీటాన్ని ధరింపజేసి మరి 2వ సంవత్సరానికి దేవుడు ప్రవేశపెట్టవచ్చు. కుమారుని తల్లిదండ్రులని వారి జయనాని గారిని మరి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి వేస్తాను కాపాడి సంవత్సరం అంతా మరి మరొక ఇలాంటి ఎన్నో మరి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకునేటప్పుడు ప్రభు సహాయం చేయదు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో అన్నారండి కేక్